ఎవడురా నువ్వు? తప్పు తప్పురా. ఒరే, నా దగ్గర నుంచి ₹1,00,00,000 పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నా గుండెని పట్టుకుపోతే ఎట్టారా? ఒరే, అది నా హార్ట్ రా, లైఫ్, వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. రే స్వప్న, మెరుపు అయితే నేను ఉరుమన్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ లో నా మీదే చేయేస్తావా? ఒరే, నిన్ను మామూలుగా చంపను రోయ్, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రేయ్, వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. వెళ్ళండి, వెనకలండి, వెనకలండి, వెనకలండి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు గాని నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. నీ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. స్వప్న వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. కానీ రాయ్, ఇట్రా రా, ఇట్రా. వచ్చాడు వచ్చాడు. పంచిప్పు ఇప్పో. ఇప్పురా, ఇప్పో. ఇప్పేశాడు, ఇప్పేశాడు. వదిలే, వదిలే, ఇప్పేశాడు. వదిలే. కింద పరు, కింద పరచురా, పరచు. రాయ్, ఆ కత్తులని ఇందులో పడేయండిరా. కత్తులు పడేయండిరా. పడేస్తామండ్రా, పడేస్తామంటే మొత్తం ఎత్తుతారు, మొత్తం ఎత్తుతారు. వదిలే, వదిలే, వదిలే. మూట కట్టు, మూట కట్టు. మూట కట్టాను. కట్టేశాను, కట్టేశాను. రక్తం, రక్తం, రక్తం. వదిలే. రే, ఇక్కడ రా, ఇక్కడికి రా. రారా, వచ్చాడు, ఈ వచ్చాడు. మూట తీసుకెళ్ళి ఆ జిప్సీలో పడే, దాంట్లో తప్ప మిగతా బళ్ళన్నిట్లో గాలి తీసే. వెళ్ళండి, అన్ని బట్టలు గాలి తీసేయండి, తీసేయండి. ఇదిగో, 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 కత్తులు పడేస్తారు, గాలిలో తీసేస్తా ఉంటారు. అమ్మాయిని వదిలే, అమ్మాయిని వదిలే, వదిలే, వదిలే. నువ్వు వెళ్ళి ఆ జిప్సీలో కూర్చో. కత్తి తీసుకో, తీసుకో. కొట్టండి నాన్న, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి నాన్న, చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా,